ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి హెల్త్. దిస్ ఇస్ యాంకర్ దుర్గా. ఆరోగ్యం విషయంలో మాంగనీస్ పాత్ర ఏమిటి? మన శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలలో మాంగనీస్ ఒకటి. ఈ ఖనిజం తక్కువ మొత్తంలో అవసరమైనప్పటికీ ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఎముకల నిర్మాణం నుంచి మెదడు పనితీరు వరకు, శక్తి ఉత్పత్తి నుంచి యాంటీ ఆక్సిడెంట్ రక్షణ వరకు మాంగనీస్ కీలక పాత్ర పోషిస్తుంది. మాంగనీస్ లోపిస్తే ఎముకల బలహీనత, జీవక్రియ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మాంగనీస్ శరీరంలో అనేక ముఖ్యమైన ఎంజైమ్ల పనితీరుకు తోడ్పడుతుంది. ముఖ్యంగా ఎముకల దృఢత్వం విషయంలో మాంగనీస్ ఎముకల అభివృద్ధికి, వాటి నిర్మాణానికి కీలకమైన కొలాజన్ బంధన కణజాలం ఉత్పత్తిలో సహాయపడుతుంది. ఇది ఎముకల బలం, సాంద్రతను కాపాడుతుంది. ఇది మాంగనీస్ సూపర్ ఆక్సైడ్ డిస్మూటేస్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్ను సక్రియం చేస్తోంది. ఇది కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ను తటస్థీకరించి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొలెస్ట్రాల్ను ప్రాసెస్ చేయటంలో మాంగనీస్ పాలు పంచుకుంటోంది. దీనివల్ల జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. ఇది గ్లూకోజ్ జీవక్రియలో పాల్గొని ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యం. మాంగనీస్ మెదడు పనితీరుకు, నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి అవసరం. ఇది అభిజ్ఞా పనితీరు, మానసిక స్థితి మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మాంగనీస్ పుష్కలంగా లభించే బెస్ట్ ఫుడ్స్. మాంగనీస్ లోపం అనేది అరుదైనప్పటికీ సరైన ఆహారం ద్వారా దీన్ని సులభంగా పొందవచ్చు. తృణధాన్యాలు తీసుకోవడం ద్వారా మాంగనీస్ లోపాన్ని కొంతమేర అధిగమించవచ్చు. ఓట్స్, గోధుమలు, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి వాటిలో మాంగనీస్ అధికంగా ఉంటుంది. నట్స్, సీడ్స్లో సరైన మోతాదులో లభిస్తుంది. బాదం, వాల్నట్స్, పిస్తా, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు మాంగనీస్కు మంచి వనరులు. ఆకుకూరల్లో కూడా మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. పాలకూర, కాలే వంటి ముదురు ఆకుకూరల్లో ఇది లభిస్తోంది. శనగలు, రాజ్మా అంటే కిడ్నీ బీన్స్ వంటి వాటిలో కూడా మాంగనీస్ ఉంటుంది. బ్లాక్ టీ, గ్రీన్ టీలో కూడా మాంగనీస్ గణనీయంగా ఉంటుంది. సుగంధ ద్రవ్యాల్లో దాల్చిన చెక్క, నల్ల మిరియాల్లో మాంగనీస్ ఉంటుంది. వైద్య నిపుణులు సిఫార్సు చేసిన రోజువారీ మోతాదు. మాంగనీస్ అనేది ట్రేస్ ఎలిమెంట్ కాబట్టి దీన్ని తక్కువ మోతాదులో తీసుకోవాలి. అధిక మోతాదు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి హానికరం కావచ్చు. రోజువారీ సిఫార్సు మేరకు పురుషులు 19 ఏళ్లు పైబడిన వారికి 2.3 మిల్లీగ్రాములు, మహిళలు 19 ఏళ్లు పైబడిన వారికి 1.8 మిల్లీగ్రాములు, గర్భిణీ స్త్రీలకు 2.0 మిల్లీగ్రాములు, ఒకవేళ పాలిచ్చే తల్లులకు అయితే 2.6 మిల్లీగ్రాములు అవసరం ఉంటుంది. ఆహారం ద్వారా తీసుకునే మాంగనీస్ సురక్షితమైనది. అయితే వైద్యుల సలహా లేకుండా సప్లిమెంట్ల రూపంలో అధిక మోతాదులో తీసుకోవటం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. నిపుణులైన వైద్యులు లేదా పోషకాహార నిపుణులను సంప్రదించి మీ శరీర అవసరానికి తగిన మోతాదును బట్టి తీసుకోవటం శ్రేయస్కరం. చూసారు కదా, ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.